13 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీస్తుంది. బాధిత బాలికకు న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో నిరసన సెగ రాజుకుంది. కిలావరంగల్ మండలం తిమ్మాపురం వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై కాకతీయ రజక సంఘం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం తిమ్మాపురం వద్ద కాకతీయ రజక సంఘం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై నిరసనకారులు బైఠాయించి ఆందోళన చేపట్టడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నిరసనకారులు ఘటనకు తీవ్రంగా ఖండించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై వేగవంతమైన విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసనకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోజుల క్రితం ఖమ్మంలో రజక కులానికి చెందినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి సమ్మర్ వెకేషన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ బట్టలు ఉట్టడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కూడా ఆమెతో వెళ్ళిన తర్వాత 4వ అంతస్తులో మౌలానా ఈ అమ్మాయిని చూసి అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ ఎవరికైనా చెప్తానని చెప్పేసి 4వ అంతస్తు నుంచి అది కిరాతకంగా 4వ అంతస్తు నుంచి కింద పోసేయడం జరిగింది. అమ్మాయికి పక్కటెముకలు, చేతులు, కాళ్ళు అన్నీ విరిగిపోయినాయి. ఆమె ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నది. మాకు అమ్మాయికి మేము రజక సంఘం తరఫున, మా కాకతీయ రజక సంఘం తిమ్మాపూర్ తరఫున ఈరోజు ఖమ్మం హైవేలో ధర్నా చేయడం జరిగింది. అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలి. జరగని ఎడల ఏమైతే ఉన్నారో అందరు సంఘాలందరూ కూడా ఏకమై అతన్ని ఉరి తీసే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని మా కాకతీయ రజక సంఘం తిమ్మాపురం గ్రామం హవేలీ కిలావరంగల్ మండల్ వరంగల్ నుండి ఈ ధర్నాను మేము చేయడం జరిగింది. వెంటనే అమ్మాయికి న్యాయం జరగాలి. మౌలానాకు బహిరంగంగా ఉరి తీయాలి, అది మా డిమాండ్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో పునరావృతం అవుతున్నాయి. మన తెలంగాణలో కాదు, వేరే రాష్ట్రాలలో కూడా ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా లవ్ జిహాదులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి, అతనికి భయం, ఆ జాతికి భయం ఉండడానికి మౌలానాను వెంటనే ఉరి చేయాలి. అమ్మాయికి న్యాయం చేయాలి. అమ్మాయికి ప్రభుత్వం ద్వారా ఆమెకు అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలి. We want